నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీరు ఒక చెల్లెలుగా అన్నయ్య ఎలా కనిపిస్తారు మీకు ఒక పదంలో చెప్పాలంటే? ఒక పదంలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే హైట్స్ ఆఫ్ హై వచ్చేస్తుంది. చాలా హై వస్తుంది. ప్రతి నిమిషం జీవితం చాలా కొత్తగా ఆనందంగా అనిపిస్తుంది పేరు వినగానే. అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యాక అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా, కానీ నాకు ప్రతిసారి ప్రతిరోజు చాలా హై వస్తుంది. కానీ వర్మగారు, రామ్ గోపాల్ వర్మ గారు అంటే అందరికీ రెబెల్లా కనిపిస్తారు. మరి మీ కుటుంబానికి ఎప్పుడు అలా అనిపించలేదా? రెబెల్ వెళ్తున్న దారికి అడ్డంగా వెళ్ళారు ఆయన అని. అడ్డంగా వెళ్తున్నారు ఎందుకు అలా వెళ్ళడం అలా వెళ్ళడం అనవసరం కదా అని. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటుంది కదా కన్సర్న్. ఎప్పుడైనా అనిపించింది అలా? అలా ఎప్పుడు అనిపించదు స్వప్న. ఎందుకంటే ఇప్పుడు తను టీవీలోనే తను బయటే అంత ధైర్యంగా చెప్తాడు కదా అందరితో, ఏమవుతుంది ఏం అవ్వదు, ఎలా వెళ్ళినా ఏం అవ్వదు, అది మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని. ఇప్పుడు ఇంట్లో తను అలా ఏం చెప్పడు, కానీ తను అక్కడ పక్కన కనిపిస్తేనే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఆ ప్రెజెన్సే వేరేగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా రామోయిజం స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు అంత బాగా అంత సెన్సిబుల్గా మాట్లాడగలిగావంటే తన ప్రెజెన్స్తోనే కదా. తన బాడీ లాంగ్వేజ్, తన ప్రెజెన్స్, ఆ సెన్సిబిలిటీ అది ఉంది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతావు. అలా ఉంది కాబట్టే తను అలా చెప్పగలుగుతాడు, నీకు అది ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. సో మీరందరూ ట్యూన్ అయిపోయారు ఒకలా చూసుకుంటే? అందరూ కాదు, నేనైతే ట్యూన్ అయిపోయాను. మీరైతే ట్యూన్ అయిపోయారు. అవును. మళ్ళీ ఇంట్లో అందరూ ఇండివిజువల్స్ అన్న విషయం కూడా ఇండివిజువల్స్ ఉంటుంది, వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. నేనైతే అంటే ఇప్పుడు చాలా మందితో ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రదర్ కాబట్టి అయిపోయాను అనుకుంటారు. అది అవును, అది అంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అది అతుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ తను బ్రదర్ కాకుండా ఎవరో అయినా కూడా నేను ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని, ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. బ్రదర్ కాబట్టి ఇంకా ఎవరితో అంత నేను చెప్పాను కదా, ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు అని. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అది ఎవరికి అర్థం కాదమ్మా. నేను ఇంతవరకు చూడలేదు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ. నాకు తెలిసి అర్థం చేసుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవునా? చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అందుకే నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని కారణం కూడా అదే. సెన్సిబుల్గా అంటే వాళ్ళ తప్పనట్లేదు, నేను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ నేను తప్పు పట్టట్లా. నాకు కరెక్ట్ అనిపించదు వాళ్ళ ఆర్గ్యుమెంట్, అందుకనే నేను ఎవరితో మాట్లాడి. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఏం గుర్తుంది విజయలక్ష్మి గారు మీకు? విజయ్ గారు అని పిలుస్తాను విత్ యువర్ పర్మిషన్. మీ ఎలాగైనా పిలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రామ్ గోపాల్ వర్మ గారితో గ్రోయింగ్ అప్ ఎలా ఉంది? గ్రోయింగ్ అంటే చిన్నప్పుడు మాకు అంత ఎక్స్పోజర్ లేదు కదా స్వప్న, అంత ఎక్స్పోజర్ లేదు మా చిన్నప్పుడు. కానీ చాలా సంఘటనలు ఉన్నాయి. తనతో పెరిగినప్పుడు విపరీతంగా సినిమాలు చూసేవాడు. విపరీతంగా అంటే ఒక్కొక్కటి 15 సార్లు 20 సార్లు. అంటే పిచ్చే ఇంకా నిజంగా. ఇంకా అదే ఒక్క సీన్ కోసం, ఒక్క పాట కోసం, ఒక్క డ్రెస్ కోసం అలా చూసేవాడు. బెస్ట్ ఎపిసోడ్ నాకు గుర్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రైన్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు విలన్స్. ప్లాన్ చేసి చాలా పెద్ద ప్లాన్ సినిమా స్టార్టింగ్లోనే, అంటే ఎప్పుడో ఒక 40 years బ్యాక్, ఇప్పుడు కాదు అది. జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళు హీరోయిన్స్గా వచ్చినప్పుడు అదేంటంటే వాళ్ళు ట్రైన్ బ్లాస్ట్, ఈ సెకండ్కి ఈ ట్రైన్ ఇక్కడికి వస్తుంది, సో పట్టాల కింద మనం ఇది పెట్టేసి మనం అలా ఫిక్స్ చేసేసి, టైం బాంబు అనమాట. అప్పుడు టైం బాంబులు ఉండేవి కదా, పెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఆ టైంకి ఆ ట్రైన్ బ్లాస్ట్ అవుతుందని ఒక ప్లాన్ చేస్తారు. చేసేసి పెట్టేసి వెళ్ళిపోతారు. పెట్టగానే టైటిల్స్ అయిపోతాయి, సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ. హీరోయిన్ అంటే తనే హీరో, జ్యోతిలక్ష్మి వచ్చి దానికి తెలిసిపోతుంది. కుక్కెళ్ళి చెప్పేస్తుంది, కుక్కెళ్ళి తీసుకొస్తుంది. చూస్తే దానికి అక్కడ ఏదో తవ్వేసిన రాళ్ళు అవి ఇవి కనిపిస్తాయి. కనిపించి అర్థమవుతుంది, ఏదో తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వస్తారు, ఒక ఫైట్ అవుతుంది. ఫైట్ అయ్యాక బ్లడ్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా, బ్లడ్ అని మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది, అయినా మనకు అర్థం అవుతుంది. అవునవును. అప్పుడు ఆ క్లాత్ తీసి ఇలా ఊపితే ట్రైన్ ఆగిపోతుంది. అది ఫస్ట్ షాట్. సినిమా అయిపోయింది, వచ్చేసాక రాము అన్నాడు, మా మావయ్య నేను రాము వెళ్ళాం. మాయ నాకు ఒకటి అర్థం అవ్వలేదు ఆ సినిమాలో, మన దేశంలో ఏ ట్రైన్ ఆ టైంకి అలా ఆ సెకండ్స్ ప్రకారం వస్తుంది, అలా ఎప్పుడు రాదు అసలు ఏ ట్రైన్. అవును. అలా రానప్పుడు అది ఎలా అసలు ఆ డైరెక్టర్ ఎలా ప్లాన్ చేసాడు అది అని అడిగాడు.
రాము గారు అడిగేసాడు. ఇప్పుడు 9 years 8 years ఉంటే అంతే. అది ఇంకా మా మావయ్య చాలా షాక్ అయిపోయి థ్రిల్ అయిపోయాడు. ఎలా తెలిసిందిరా నీకు అలా భలే అర్థమైందని. నాకు అంత తెలియదు కదా, నేను అంత అమ్మ ఇంత తెలివా అని ఆశ్చర్యపోవాలి నాకు అసలు తెలియదు అప్పుడు. తర్వాత 2-3 years అయ్యాక అనిపించింది, అయ్య బాబాయ్ అసలు ఆ పాయింట్ ఎలా పట్టుకున్నాడు అని. డైరెక్టర్ తప్పు అని చెప్పాడు పైగా. అప్పుడు అంత డైరెక్షన్ అది కూడా తెలియదు కదా అప్పుడు. ఎన్నేళ్ళు ఉంటాయో అప్పుడు? 9-10 ఆ వయసులో ప్రతి షాట్ అలా చెప్పేవాడు. బాబోయ్ అలా పెట్టకూడదు, అది టాప్ యాంగిల్లో పెట్టాలి, అది పక్క నుంచి పెట్టాలి అని చెప్పేవాడు. అప్పుడు ఏం తెలుసు, కెమెరాలు ఏమీ తెలియదు కదా అప్పుడు, ఏం ఎక్స్పోజర్ లేదు, బుక్స్ లేవు, సినిమాలు లేవు, డైరెక్షన్ తెలియదు, డైరెక్టర్ ఎవరు అవి కూడా తెలియదు. డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పాడు. అసలు ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా చేస్తారు అన్నాడు. అప్పటి నుంచి కొంచెం నేను తను మాట్లాడేది అలా వినడం అలాగా. కాకపోతే నాకు చాలా తొందరగా పెళ్ళైపోయింది, చిన్నప్పుడే పెళ్ళి వెళ్ళిపోయాను. దాంతోపాటు కొన్ని ఇయర్స్ లేను, ఒక 5-6 years. తర్వాత తను ఒకరోజు ఫోన్ చేసి, నువ్వు వచ్చే ఇక్కడికి, అక్కడ ఉండొద్దు, నేను బావతో చెప్తాను, మీరు వచ్చేసి నాతోనే ఉండండి అన్నాడు. మా ఇంట్లో ఏంటంటే పెద్ద పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు, సింగిల్ లైన్స్ అన్ని అంతే. నువ్వు వచ్చేయి, నువ్వు వద్దు, నువ్వు కావాలి, ఏదో ఒకటి చెప్పేస్తాను అంటే ఇంకంతే. మా హస్బెండ్తో చెప్పాను, మా ఇన్లాస్తో చెప్పాను, వచ్చేయమంటున్నాడు రాము అంటే ఓకే అన్నారు. వచ్చేసి అలా వచ్చేసారు. ఇంకేం ఉండదు, పెద్ద పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు తను ఏదన్నా ఒకటి అడిగినప్పుడు కూడా ఎస్ సార్ నో చెప్పు అంతే, ఇంకేం చెప్పకంటాడు. నీకు కావాలా వద్దా, ఉంటావా ఉండవా అంతే, ఇష్టమా ఇష్టం లేదు. సో మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా. సో మాకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి, ఏం మాటలే ఉండవు అక్కడ, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అలాంటి ఒక బాండింగ్ ఉండే ఫ్యామిలీ, అలా ఒక బాండింగ్ అనమాట. ఇంకా చెప్తాడు ఒక్కసారి, ఇంకా లేదు వినట్లేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంక చెప్పడు, తన డెసిషన్ దాన్ని తీసేసుకుని వెళ్ళిపోతాడు. సో అసలు మీరు చెప్తుంటే అంటే కళ్ళ కట్టినట్టు ఉంది స్క్రీన్ ప్లే. మీలో కూడా ఎక్కడో స్ట్రీక్ ఉందని ఉందంటావా? మీకు ఎప్పుడైనా అంటే అనిపించిందా మీరు కూడా ఇండస్ట్రీ? నేను కూడా ఎప్పుడు ఇంకా నేను ఇప్పుడు స్వప్న ఎప్పుడు నేను ఇంకా ఏ సీరియల్స్ ఏం చూడను, ఎవరితో అంటే ఈ ఫ్రెండ్స్తో మాట్లాడాలు అవి ఏం ఉండవు. ఉట్టి సినిమాలు కూడా కాదు, సినిమా న్యూస్ వినడం, సినిమాలు చూడడం, అవి చదవడం, వాటిలోనే ఉంటాను ఎప్పుడు. చిన్నప్పటి నుంచి అది ఇప్పుడు కూడా అంతే, వేరే మాటలు ఉండవు అసలు. కానీ వర్మ గారి చాలా రామ్ గోపాల్ వర్మ గారి సిబ్లింగ్స్ అందరిలో అంటే మీరు తర్వాత కోటి గారు ఉన్నారు, తర్వాత రాము గారు. సో మీ అందరిలో ఎవరికి ఎక్కువ క్లోజ్? ఫస్ట్ రాము, తర్వాత నేను, తర్వాత మీ ఇద్దరిలో ఎవరు క్లోజ్ ఎక్కువ? ఎవరికి రాము క్లోజ్ అంటే కోటి చాలా చాలా క్లోజ్. ఎందుకంటే తను చాలా ఇంటెలిజెంట్, రాము కన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్. బాగా చదువుకున్నాడు, బాగా పుస్తకాలు చదువుతాడు, బాగా సినిమాలు చూస్తాడు, చాలా చాలా హైలీ ఇంటెలిజెంట్. అందుకని డిస్కషన్స్ అన్ని దాంతోనే ఎక్కువ పెడతాడు. కానీ కోటి గారు ఎప్పుడు కనిపించారు విజయ్ గారు, మీరు యాక్టివ్గా కనిపిస్తారు, అన్ని ఫంక్షన్స్లో వస్తారు మీరు, మీ అమ్మ? అవునవును, నేను కనిపిస్తాను. అమ్మకు ఓపుకున్నంతసేపు వస్తుంది. నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది. రాము ఫంక్షన్స్ నచ్చుతాయి, ఎందుకంటే చాలా సెన్సిబుల్గా, చాలా అంటే క్యాజువల్గా ఉంటాయి అన్నీ. ఫంక్షన్లా ఉండదు. మొన్న కాంత్రీజా గారిది అయినట్టు ఆయన కూడా నాకు చాలా నచ్చేసారు. ఆయన చాలా క్యాజువల్గా, చాలా మామూలుగా. సో అది నచ్చుతుంది. తను రాడు బయటికి, ప్రసక్తే లేదు బయటకు రాడు అసలు. చాలామంది నాకన్నా ఎక్కువ ట్రై చేశారు తనతో మాట్లాడటానికి, కానీ ఇప్పుడు రాడు. రాముతో కూర్చుంటే మాత్రం వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చాలా బాగుంటుంది. సో ఇంటెలిజెంట్ డిస్కషన్ చాలా, అంటే ప్రపంచంలో తెలియని విషయం ఉండదు. ఇంకా రాము అడుగుతాడు, అవును నాకు ఇది తెలియదు, అది ఏమైందని రాము అడుగుతాడు, అది ఏంటి అసలు ఎలాగా నాకు అర్థం కాలేదు అని. అంత ఇంటెలిజెన్స్. కానీ ప్రపంచానికి కనిపించేది మాత్రం వర్మ గారే. ప్రపంచానికి కనిపించేది తనే, రామ్ గోపాల్ వర్మ గారే. తను ఏంటంటే ఇంకా నెక్స్ట్ తను ఏమనుకుందో చెప్పేస్తాడు, అడిగేస్తాడు, తెలియపోతే తెలియదు అంటాడు, తెలిస్తే తెలుసు అంటాడు, అలా ఏమి ఉండదు కదరా. కోటి చాలా ఇంటెలిజెన్స్. మీరు ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు విజయ్ గారు. మీ ఇంట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు కొద్దిగా